ఈరోజు రాష్ట్ర పార్టీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు మరియు జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఎస్పీ కార్యాలయాల్లో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమనగా, గతంలో ఒక ఛానల్ ఏబిఎన్ ఛానల్లో వైఎస్ఆర్ కార్యకర్తల భార్యలు, చెల్లెళ్ళ మీద ఘోరంగా ఓ ప్రోగ్రాం నిర్వహించారు. ఆ ప్రోగ్రాం నిర్వహించినటువంటి ఎడిటర్ గారిని, ఆ యాంకర్ గారి పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఈ నెల 9వ తారీఖున రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనంతపురం జిల్లాలో కూడా 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ పోలీస్ స్టేషన్లో అక్కడ పార్టీ లీడర్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 9వ తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు పోలీసులు స్పందించకుండా కంప్లైంట్ రేస్ చేయలేదు. అందులో భాగంగా ఈరోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటిపైన ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషించండి, దీనిపైన న్యాయం జరిపించండి, మహిళల్ని కించపరిచిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేసినాం ఈరోజు ఎస్పీ గారికి. అలాగే నేను చెప్పేది ఏమంటే, వేమూరు రాధాకృష్ణ గారు ఒక జర్నలిజంలో ఉండి ఒక మహిళలతో, మహిళలంటే మన జననం మహిళ నుంచే, మన తల్లి మహిళనే, మన అమ్మ, మన భార్య మహిళ, మన చెల్లి మహిళ, అంతా మహిళతోనే మనము కలిసి ఉన్నాము. అలాంటి మహిళల్ని ఘోరంగా కించపరుస్తూ టీవీల్లో వైసీపీ కార్యకర్తల్లో మీరు మీ భార్యని చెల్లిగా చూసి మీరు ఎక్కడన్నా చూడండి అని చెప్పి మాట్లాడడం చాలా ఇది పద్ధతి మంచిది కాదని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ క్రైములు రిజిస్టర్ చేయాలని చెప్పి ఎస్పీ గారిని విజ్ఞప్తి చేశాం. ఆ విజ్ఞప్తిని ఆయన పరిశీలించి వెంటనే క్రైములు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం మీడియా ద్వారా. టీవీలో యాంకర్తో, ఒక మహిళతో చాలా నీచంగా, అసభ్యకరంగా, ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడించి ఆయన తన యొక్క జర్నలిజాన్ని ఒక పద్ధతి పాడు లేకోకుండా ఆయన ప్రవర్తించినాడు. ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వం ఏమీ చేసుకోకపోగా చిన్న చిన్న కార్యకర్తలని, చిన్నది ఏదన్నా ఒక పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేసి వీరి పోలీసులు, డీజీపీ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు? అంటే మీకు అనుకూలంగా రాస్తానని అది జర్నలిజం అంటారా, లేకపోతే బ్రోకరేజం అంటారా? ఇది పద్ధతి కాదు. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆయన మీద క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్పీ గారు వెంటనే చర్యలు తీసుకొని ఆయన మీద క్రైమ్ రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల ఎస్పీ, 23 జిల్లా కేంద్రాలలో ఎస్పీ గారికి జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం, మహిళలు కించపరిచిన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తిని వాళ్ళ ఎడిటర్ కాలమైనటువంటి వారు చెప్పడం కూడా, ఆ లేడీస్ వారితో కూడా చెప్పడం అనేది మహిళా లోకానికి చాలా సిగ్గుసేటు అని చెప్పేసి మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాం. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే మా లీగల్ సెల్ స్టేట్ ఆధ్వర్యంలో వారిపైన ప్రైవేట్ కంప్లైంట్ చేసి, ఎక్కడెక్కడ ప్రైవేట్ కంప్లైంట్ చేసి, జిల్లాలో 63 పోలీస్ స్టేషన్లు ఉంటే, ఖమ్మం జిల్లా 63 పోలీస్ స్టేషన్లు ఉంటే 63 పోలీస్ స్టేషన్లు ప్రైవేట్ కంప్లైంట్ చేయడానికి కూడా మా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.